దీక్ష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం క్యాప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్ అయింది, అది ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. మూవీలో ధనుష్, శివరాజ్ కుమార్ అండ్ ప్రియాంక మోహన్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు సందీప్ కిషన్ అండ్ ఎడ్విన్ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై అరుణ్ మాదేశ్వర్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్. ఈ మూవీ మనకి తమిళ్లో Jan 12న రిలీజ్ అవబోతుంది. ఈ ట్రైలర్ మనం చూసుకున్నట్లయితే 2 minutes 55 seconds ఉంది. స్టార్టింగ్లోనే ఒక ఇద్దరు మాట్లాడుకోవడం చూపిస్తున్నారు. అక్కడ మనం గమనించినట్లయితే ఊరి నుంచి వెళ్ళిపోతున్నట్టు అందరూ కూడా కనిపిస్తుంది. అదే టైంలోని చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే ధనుష్ ఏంటి ఒక మర్డరర్ అని, బ్రిటిష్ వాళ్ళకేమో మర్డరర్ అని అదే హత్యలు చేస్తుంటాడు కదా అతను అని చెప్తాడు. అలానే ఇంకొక ఊళ్ళో వాళ్ళందరూ కూడా ద్రోహి, అతను ఏదో ద్రోహం చేశారు అన్నట్టు మాట్లాడుతుంటారు. అలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి నీకు, అసలు నువ్వెవరు అని చెప్పి అడుగుతారు ఒకరు. అప్పుడు తను అడుగుతారు అనమాట, నువ్వెవరు అండ్ నీకు నాతో ఉన్న పర్పస్ ఏంటి అన్న దాని మీదే నేను అసలు ఎవరు అన్నది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి ధనుష్ అంటారు. దాని తర్వాత ఫుల్గా ఆల్ టైప్ ఆఫ్ గన్స్, ఏదో పెద్ద స్ట్రగుల్ జరుగుతున్నట్టు ల్యాండ్ గ్రెనేట్ అని ఇది అన్నీ యూజ్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఒక ట్రైలర్లోనే ఒక 7-8 వెపన్స్ అన్నవి యూసేజ్ అన్నది మనకి కనిపిస్తుంది. ఇలాగ ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ధనుష్ అంటాడు, నీకు డెవిల్ మీద నమ్మకం ఉందా, నేనే డెవిల్ని అన్నట్టు అక్కడ ఒక డైలాగ్ చెప్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సామెత ఉంటుంది, ఒక లయన్ వెయిట్ చేస్తూ ఉంటుంది తన ప్రే కోసం. అలా వెయిట్ చేస్తున్నప్పుడు ఒకవైపు హైనాస్ ఉంటాయి, ఇంకోవైపు ఏమో ఇంకో గ్యాంగ్ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఎలాగ ఇక్కడ వరకు వస్తుంది, ఫాక్స్ వచ్చి మధ్యలోని ఆ ప్రేన్ పట్టుకెళ్ళిపోతే సింహం ఏం చేస్తుంది అన్నట్టు మనకి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ట్రైలర్లో ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇందులో క్లియర్గా ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ధనుష్ వాళ్ళ విలేజ్ మేబీ బ్రిటిష్ వాళ్ళు మైనింగ్ అని చెప్పి తీసుకోవచ్చు. దానివల్ల ఈయన కాపాడడానికి, విలేజ్ని కాపాడడానికి ఏదో హత్యలు చేయడం అవన్నీ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఇతను ఒక సిచ్యువేషన్లో చెప్తారనమాట, నువ్వు నన్ను ఎలా పిలవచ్చు అంటే క్యాప్టెన్ మిల్లర్ అని చెప్పి లాస్ట్లోని మనకి ట్రైలర్ ఎండింగ్లోని ఆయన యూనిఫామ్ వేసుకొని ఉన్నట్టు చూపిస్తారనమాట. సో ఈయన ప్రీవియస్గా ఈ బ్రిటిష్ ఆర్మీలోనే వర్క్ చేసిన ఆయన, బట్ అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఈ విలేజ్ అన్నది ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏంటంటే బ్రిటిషర్స్కి అండ్ క్యాప్టెన్ మిల్లర్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదో వచ్చింది. సో ఇదే మొత్తం స్టోరీ అయ్యుంది. చేసే మూవీస్ అన్నీ కూడా ఏంటంటే చాలా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మూవీసే చేస్తారు. ఎప్పుడు అలాంటి డైరెక్టర్స్నే చూస్ చేసుకుంటారు మ్యాక్సిమం. కాకపోతే కొన్నిసార్లు కొన్ని మూవీస్ కొంచెం బాగోవు అనమాట. మారన్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది ప్రీవియస్ అంటే 2022లో వచ్చినట్టుంది, అది పెద్దగా బాగాలేదు. దాని తర్వాత నేనే వస్తున్నా అని చెప్పి 2 characters ఉన్న మూవీ ఒకటి చేశారు. అది కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది అనమాట. కొంతమందికి మూవీ నచ్చింది, అలా అని కొంతమందికి నచ్చలేదు. సో అలాంటి టాక్ వచ్చింది. బట్ ఈ మూవీ చూస్తుంటే మాత్రం ఫుల్ రాగా కనిపిస్తుంది అనమాట. డైరెక్టర్ ఎప్పుడు ఇలాంటి మూవీసే తీస్తారంట. అండ్ ధనుష్ ఆబ్వియస్లీ తన యాక్టింగ్తోని ఎక్కడున్నా సరే విన్ అయిపోతారు. సో డెఫినెట్లీ ఈ మూవీ కూడా ఆయన యాక్టింగ్తో అందరినీ మిస్మరైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మూవీని డైరెక్ట్ చేస్తుంది అరుణ్ మాదేశ్వరన్. ఈయన ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే ఒక OTT మూవీ వచ్చింది చిన్ని అని చెప్పి, కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ ఉంటారు కదా, చాలా వైలెంట్గా ఉండే మూవీ, చాలా రాగా ఉండే మూవీ. ఆ మూవీ అండ్ రాఖీ అని చెప్పి ఇంకొక మూవీ తీశారు. ఈ 2 movies కూడా ఏంటంటే క్రిటిక్ వైజ్ గుడ్ మూవీస్. అంటే ఆ రాగా ఉన్నప్పుడు స్టోరీస్ ఏంటంటే చాలామందికి జనాలకి నచ్చవు, బట్ ఏంటంటే క్రిటిక్ వైజ్ చాలా బాగుంటాయి ఆ మూవీస్. అంటే పెద్దగా ఉండే కాన్సెప్ట్ అండ్ తీసే విధానము, సినిమాటోగ్రఫీ కానీ ఇలా చాలా అంశాలు ఆ మూవీస్లో బాగుంటాయి. కాకపోతే వైలెన్స్ ఐదర్ ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే వేరే కారణాలు ఆ రాగా చూపించడం చాలామందికి నచ్చదు. ఈవెన్ నాకు కూడా ఇంక్లూడింగ్ మీ, నాకు నచ్చదు అనమాట ఆ బ్లడ్ బాత్ అవన్నీ చూపించడం. సో వాటి వల్ల ఫ్లాప్ అయిన అంటే పెద్దగా వెళ్ళలేని సినిమాలు అనమాట ఇవన్నీ. సో ఆ డైరెక్టర్ వల్ల ఏంటంటే మరి మూవీ ఎలా ఉండబోతుంది అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. ఆల్రెడీ ఏం చెప్తున్నారంటే ఒక 30% ఆఫ్ వైలెన్స్ అన్న సీన్స్ ఉన్నవన్నీ చెప్పి కట్ చేశారంట, ఎందుకంటే సెన్సార్ బోర్డు ఒప్పుకోలేదు. అండ్ కొన్ని మాటలు, ఎందుకంటే ఇక్కడ బ్రిటిషర్స్ అని చెప్పి ఇంక్లూడ్ చేశారు కాబట్టి కొన్ని మాటలు ఎక్స్ట్రాగా యాడ్ చేశారంటే అవి కూడా కట్ చేసి
చేసి మనకి UBA సర్టిఫికేషన్తో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్. అసలు ఆ ట్రైలర్లో చూసినట్లయితే ఆ మ్యూజిక్ చాలా బాగుంది. మెయిన్గా మధ్యలోని ఒక 40 సెకండ్స్ 45 సెకండ్స్ ఏంటంటే ఆ గన్ షాట్ కొట్టడం, దాంతోపాటు ఈయన మ్యూజిక్ కూడా టప్ 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 అని సింక్ అయినట్టు వచ్చిందనమాట. ఆ కాన్సెప్ట్ కొంచెం ఓల్డ్ కాన్సెప్ట్, బట్ స్టిల్ అది తీయడం అండ్ పిక్చరైజేషన్ అది కూడా ఆ ట్రైలర్లో కట్ చేసి చూపించడం అన్నది చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ డెఫినెట్లీ బాగుంటుంది. మెయిన్గా BGM అయితే మాత్రం చాలా ప్రామిసింగ్గా ఉండబోతుంది అని నాకు అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది, ఎందుకంటే కొంచెం యూనిక్గా ఉన్నట్టు అనిపించింది. పీరియోడిక్ డ్రామా అంటారు కదా, ఒక సర్టైన్ ఏజ్లో టైంలో అయినట్టు, లైక్ 1930s 1940s మేబీ ఆ టైంలో అయినట్టు. సినిమాటోగ్రఫీ మనము ఈ ట్రైలర్ చూసినప్పుడే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఆ గన్ సౌండ్తో పాటు నార్మల్ మ్యూజిక్ అండ్ ఆ ట్రైలర్ ఆ కట్ చేసిన విధానం, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క సీన్లో టప్ 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 అని కట్ చేసి అక్కడ పెట్టారు. ఆ ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. ఒక 3 minutesలోని చాలా మంచి ట్రైలర్ కట్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 1 minute వైలెన్స్ కూడా చూపించారు, ఏముండబోతుందో చూపించారు. అలానే ధనుష్ గురించి ఎవరేమనుకుంటున్నారో అన్నది చూపించారు. అట్ ద సేమ్ టైం ధనుష్ తన గురించి ఏమనుకుంటున్నాడు అండ్ ఏం చెప్తాడు అన్నది చూపిస్తున్నారు. అండ్ అదే టైంలోని ధనుష్ వేరియస్ గెటప్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. ఒకసారి ఏమో ఆ క్యాప్టెన్ అనే గెటప్లో ఉండడం, ఇంకోసారి గడ్డాలతో ఉండడం, ఇంకోసారి ఏంటంటే ఆ బ్లాక్ది ఏదో మసి వేసుకున్నట్టు ఉంటుంది కదా, అలాంటి గెటప్, ఇలా డిఫరెంట్ గెటప్స్ కూడా చూపిస్తున్నారు. సో ట్రైలర్ అయితే ప్రామిసింగ్గా ఉంది. అండ్ డైరెక్టర్ కూడా ప్రామిసింగ్ డైరెక్టర్ కాబట్టి, అండ్ ధనుష్ యాక్టింగ్ డెఫినెట్లీ ప్లస్ అవుతుంది ఈ మూవీకి. ధనుష్ ఉండడమే ఈ మూవీకి ఒక పెద్ద ప్లస్ అని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఈ మూవీ మనకి 12th Jan థియేటర్స్ రిలీజ్ అవబోతుంది. తమిళనాడులో అయితే ఫిక్స్డ్ 12th Jan రిలీజ్ అవుతుంది తమిళ్లో. మరి తెలుగులో కూడా 12th రిలీజ్ చేస్తున్నారా? ఆల్రెడీ మనకి చాలా మూవీస్ ఉండడం వల్ల మేబీ ఒక 1 week అయిపోయిన తర్వాత ఇది అండ్ ఐలాన్ రిలీజ్ చేస్తారు అన్న టాక్ ఉంది. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ అవబోతుందో. అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK టు బి హానెస్ట్ కంటెంట్.